సోమరితనము ఫలము ఏమిటంటే పతనము. దావీదు సోమరితనము ఫలం ఏంటంటే పతనము. ఏం పతనం అయిపోయాడు చూసుకున్నాడండి. రెండో సమయాల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాలు చదువుతారా? మైక్ తీసుకొని. రెండో సమయాల గ్రంథము 11వ అధ్యాయం 1-4 చదువుతారా? చదవాలి. వసంత కాలమున రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబు అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ అంటే సాయంకాలం అవుతుండగా పొద్దుగుంకు వేళ అంటారు. ఆ పొద్దు ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి అంటే పడుకొని లేచి రాజనగరి మిద్ది మీద నడుచు. రాజనగరి మిద్ది మీద అంటే అప్పుడు రాజనగరి మిద్దిలో అనేవాడు. ఇప్పుడు 1వ ఫ్లోర్ ఇల్లు, 2వ ఫ్లోర్ ఇల్లు, 3వ ఫ్లోర్ ఇల్లు, 4వ ఫ్లోర్ ఇల్లు, 5వ ఫ్లోర్ ఇల్లు అన్నారు. హల్లెలూయా అంటున్నారా లేదా? అంటున్నారు. అయితే రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఏమైందగా? స్నానం చేస్తుండగా ఒక స్త్రీ కనపడింది. రాజనగరి మిద్దులు ఎలా ఉంటాయంటే 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 3వ ఫ్లోర్ అని ఉంటాయి. అప్పుడైతే నాకు తెలిసి 5వ ఫ్లోర్ అంత ఉండవు, కానీ ఒక 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ అని ఉంటాయి. ఆ పైన దావీదు మహారాజు ఇటు అటు తిరుగుతుండనమాట. తిరుగుతుండగా పైన చూశాడు. కింద ఎవరున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎక్కడున్నారని చూస్తే అయితే ఒక స్త్రీ స్నానం చేస్తుండగా ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతిగా ఎన్నుట చూచి దాని ఏంటంటే ఆమె బహు సౌందర్యవతి అయి ఎన్నుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుగా ఏంటంటే దాని సమాచారం తెలుసుకున్నట్టుగా యొక్క దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెను హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా హల్లెలూయా. దావీదు దూతల చేత ఆమెని పిలవనప్పుడు ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. రాజు దేని గురించి చూడాలంటే వీలైతే ప్రజల గురించి చూడాలి, ఇంకా వీలైతే వ్యాప్తికి వెళ్ళాలి, ఇంకా వీలైతే బాగోగుల గురించి చూడాలి, రాజ్య బాగోగుల గురించి చూడాలి, రాజ్యంలో ఏది పొదువయ్యేదో చూడాలి, రాజ్యంలో ఎలా ప్రజలు ఉన్నారో తెలుసుకోవాలి. చుట్టుపక్కల ప్రజల్ని, చుట్టుపక్కల రాజ్యాన్ని తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? రాజు. మన దావీదు మహారాజు అట్లా తెలుసుకోకుండా పడక మీద నుంచి పడుకొని లేచి సాయంకాలం టైంలో మేడ మీది మీదకి ఏం చూస్తున్నాడు? ఎవరు ఉన్నారా, ఎవరు లేరా, ఎవరు ఎక్కడికి వెళ్ళారు
చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మైక్ ఆన్ చేస్తున్నాడు చూడు. హల్లెలూయా. ఈ మైక్ చూడు. హల్లెలూయా హల్లెలూయా. రాజనగరిలో ఆయన పైకి ఏం చూస్తున్నాడు? రాజనగరి దర్శిస్తున్నాడు. చూసి చూడకూడదు చూశాడు. వాడు చూసినవాడు పదకొండాడు. చూశాడు. అయ్యో దేవా యేసయ్యా, గొర్రెల కాచుకునే నన్ను రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించావయ్యా. సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసి నాకు ఇచ్చావయ్యా. నువ్వెంత గొప్పటి దేవుడి అయ్యా. ఏ ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, ఏ అర్హత లేని వారిని ఆయన నన్ను మీరు దీవించారు, ఆశీర్వదించారు. సౌలు కూతురుతో నాకు వివాహం చేశారు. సౌలు సింహాసనాన్ని సౌలు తీసి నాకు ఇచ్చి నన్ను రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించవయ్యా. నీలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉందా నా ధన్యమయ్యా అని అనుకోవాలి. అవునా కాదు? అలాగే కాకుండా ఏం చేశాడు? ఆ టైంలో దావీదు మీద ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. సాతాను వచ్చి వాడి ప్రతాపం చూపించాడు. దావీదు వల్ల ఉండవలసిన దావీదు ఏం చేశాడు? కిందకి చూశాడు. కింద ఎవరు స్నానం చేస్తున్నాడు? బెత్షెబా. ఆ బెత్షెబా స్నానం చేసినప్పుడు ఇలా చూసి వెంటనే ఇది వచ్చేసి మోకాలేసి ప్రార్థన చేసి, యేసయ్యా నన్ను క్షమించండి, నేను అనాథరంగా చూశాను, నా పని ఏంటి, నా తీరేంటి, నా ప్రవర్తన ఏంటి, నా నడవడి ఏంటి, నా బ్రతుకు ఏంటి, యేసయ్యా నన్ను క్షమించండి ప్రార్థన చేయాలి. మామూలుగా ప్రార్థన చేయలేదు. ఒకటి. రెండోది ఆమె తీసుకురామని చెప్పి. మూడోది ఆమెతో తప్పు చేశాడు. నాలుగోది తన భర్తను కూడా చంపించేశాడు. హల్లెలూయా. ఇలాంటి పాపాలు చేస్తే దేవుడు కొట్టడా? ఇలాంటి పొరపాటు చేస్తే దేవుడు కొట్టడా? చిన్న పొరపాట్లు దేవుడు ఒప్పుకోడు కదా. అటువంటిది ఇంత పెద్ద ఘోరమైన పొరపాటు చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒప్పుకుంటారా? హల్లెలూయా హల్లెలూయా. ఇది ఒక పొరపాటు. ఎవరు చేశారు? దావీదు. ఫస్ట్ పొరపాటు ఎవరు చేశారు? దావీదు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న దాని బైబుల్లో కాదండి, మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ పొరపాటు చేసింది దావీదు. దావీదు సోమరితనము తన ఫలితము పతనమైపోయింది. అయినా సరే దేవుని దావీదుని లేవనెత్తాడు. ఎలాగంటే దావీదు పాపం చేసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఎంతో ఏడ్చాడు, ఎంతో ప్రార్థన చేశాడు, ఎన్నో దినములు ఉపవాసం ఉన్నాడు.